వాగ్దానములు నాగని బల్లబుద్ధి పాడినట్టు వలన ఉపయోగంలా వాటిని మనం ఏ విధంగా అనుభవించగలం? మనం నెరవేర్చవలసినటువంటి పరలోక సంబంధమైనటువంటి విధులు ఏమిటి? దాని కండిషన్స్ మనం గమనించాలి. దేవుని వాక్యంలో క్షుణ్ణంగా ఉంది. ఏ విధంగా దేవుని వాగ్దానములను మనము అనుభవించగలము, వాటిని పొందగలము వ్యావహారిక రూపంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. చదవండి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీరు ఓర్మి అవసరమై ఉన్నది. ఓరిమి అవసరమై ఉన్నది. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారముగా ఉండాలి. అది మొదటి కండిషన్. దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకొని ఆ చిత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నెరవేర్చేవారముగా ఉండాలి. ఆ తర్వాత వాగ్దానం పొంది నిమిత్తము ఓరిమి అవసరం. పేషెన్స్ దే సే ఇస్ ఎ గ్రేట్ వర్చ్యూ. ఓరిమి అనేది ఎంతో మంచి విషయం మన జీవితాలకి. కానీ ఆ ఓరిమిని ఎంతో త్వరగా కోల్పోతాం. దేవుని యొక్క వాగ్దానాలు మనం అనుభవించాలి అంటే మొదటిది దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. రెండవది ఓరిమి వహించాలి. ఒకసారి ఒక సహోదరి మా ఇళ్ళ దగ్గరికి వచ్చి ఢిల్లీలో చెప్పింది కదా, అంకుల్ మాకు వాగ్దానం వచ్చింది, 4 సంవత్సరాలు నేను ప్రార్థన చేసినాను, ఏమీ జరగలేదు, అందుకని ప్రార్థన చేయడం మానేసినాను అనింది. అప్పుడు మేము చెప్పినాం కదా, అమ్మ ఓరిమి అవసరం. పేషెన్స్ ఈజ్ ఎ గ్రేట్ వర్చ్యూ. అది మనం అమల్లో పెట్టాలి. అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేసినాడు. వాగ్దానం చేసిన 25 సంవత్సరాలకి ఇస్సాకు పుట్టినాడు. ఈ మధ్య ఈయన సమ్మరసాల్ట్ పల్టీ కొట్టినాడు, ఇస్మాయిల్ని తెచ్చినాడు. అందువల్ల ఆ పీరియడ్ ఇంకా 15 సంవత్సరాలు పొడిగింపబడింది, మొత్తం 25 సంవత్సరాలు. సో ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తామో, ఎప్పుడు ఓరిమి వహిస్తామో, అప్పుడు ఆ యొక్క వాగ్దానములు నిజంగా మనవైతాయి. ఊరికి పాడినంత మాత్రాన్ని కాదు, పాడుకు. ఇది ఒకటి గమనించండి. నేను దేవుని చిత్తమును నెరవేర్చేవాడిగా దానిగా ఉన్నానా? నాకు ఓరిమి సహనం నాలో ఉందా? ఇంకోటి మూడవది కూడా అవసరం. 6వ అధ్యాయం అపోస్తల హెబ్రీయులకు రాసిన పత్రిక 6:12 చదవండి. అంతే. అంటే ఇక్కడ మూడో విషయం ఉంది, విశ్వాసం చేతను ఓర్పు చేతను. ఓర్పు మరలా ఇక్కడ చెప్పబడింది. సో 3 సంగతులు అవసరం. వీ షుడ్ ఎగ్జిక్యూట్ గాడ్స్ విల్, వీ షుడ్ ఎక్సర్సైజ్ పేషెన్స్ అండ్ వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫెయిత్. విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి. మూడవది ఓర్పు మనకు అవసరమైనది. ఈ 3 కనుక మనం నెరవేర్చినట్లయితే అప్పుడే ఆయన వాగ్దానములను మనం రియలీ పొందగలం. పొందడమే కాకుండా వాటిని మన జీవితంలో నిజంగా అనుభవించగలం. ఇవి నెరవేర్చాలి. బిలాస్పూర్కి నేను మినిస్ట్రీకి పోయిన ఎన్నో సంవత్సరాల క్రితం. అక్కడ ఒక సిస్టరు నాకు బైబిల్లో ఆఖరి పేజీలలో వైట్ పేజెస్ ఉంటాయి కదా, దాంట్లో ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి ఆమెకు వాచ్ సర్వీస్ రోజు వచ్చిన వాగ్దానాలంతా రాసింది. వాగ్దానం మర్చిపోలా. ఇప్పుడు సాధారణంగా జనవరి 1 వాగ్దానాలు తీసుకుంటాం. ఆ వారంలోనే ఏదైనా హౌస్ విజిటింగ్ పోయి అమ్మా నీ వాగ్దానం ఏదంటే తలగిక్కుంటూ ఉంటారు. తెలియదు, మర్చిపోయినాడు. ఏడబెట్టినారు కూడా చూడవే, ఎక్కడుందో చూడవే. ఆ బైబిలే కనబడదు. ఆ బైబిల్ దమ్మంటే ఆ దుమ్ము దులుపుకుంటా తీసుకొని వస్తుంది. సో ఇంకా వాగ్దానం ఎక్కడుందో కూడా తెలియదు. సో ఆమె ఏం చేసిందంటే ప్రతి వాగ్దానం బుక్లో బైబిల్లో రాసుకుంది. ఇంకా ఏడన్నా రాస్తే నోట్ బుక్ కూడా కనబడదు. అందుకని బైబిల్ ఇప్పుడు ఉంటుంది కదా, ఆ వైట్ పేజెస్లో రాసుకుంది. ఫలానా సంవత్సరం, ఈ సంవత్సరంలో ఈ వాగ్దానం ఉన్నది అని. అంత మాత్రం కాకుండా సంవత్సరాలు గడిచిన కొలది ఆ వాగ్దానం ఎట్లా ఆమె జీవితంలో నెరవేర్చిందో ఆ సమయం కూడా రాసింది. ఐ వాజ్ వెరీ మచ్ టచ్డ్, ఐ వాజ్ వెరీ మచ్ ఎంకరేజ్. నాకు ఎంతో ఉత్సాహం, ప్రోత్సాహం కలిగింది. ఎంత తీక్షణ అంటే ఎంతో
నిజమైనటువంటి ఆసక్తితో ఆమె వాగ్దానాన్ని స్వీకరించింది. మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఆంధ్రాలో అయితే అసలు వాకినెట్ సర్వీస్ పండగల మాదిరి ఉంటుంది. రకరకాల చక్రాలు పెట్టి వాగ్దానాలు వస్తాయి, తీసుకుని పోతుంటారు, భుజాలు ఎగరేస్తారు. పక్క వాళ్ళు చూస్తే చూడు నాకు ఎలా వచ్చిందో వాగ్దానం అని. ఢిల్లీలో ఒకసారి వాగ్దానం వచ్చి తీసుకుపోయింది ఒక ఆమె, పోయేసి మళ్ళా వచ్చింది, మళ్ళా వచ్చి అది పెట్టి తీసుకుపోతుంది. ఏందమ్మా చేస్తున్నావు అంటే, ఓ టీక్నే ఇజిలీ దూసరా లేకే జానామని. అది బాగలేదంట, రెండోది తీసుకుపోతున్నాడు. ఇట్లా జరగదు. బక్సింగ్ గారు ఒక లాటరీ మాదిరి పెట్టాలి. ఒక వాగ్దానం తీసుకుని దాని విషయమై ప్రార్థన చేసి ఆ వాగ్దానాన్ని గ్రహించేదానికి ఒక అలవాటు చేయాలని అది చేసినాడు. ఎంతోమంది దాన్ని అర్థం చేసుకోకుండా బక్సింగ్ గారు లాటరీ పెట్టినాడు అని. లాటరీ పెట్టలే ఆయన ఎంతో ప్రార్థనాపరుడు. దేవుని బిడ్డల విషయంలో వారి జీవితంలో ఇది ఇన్కల్కేట్, ఇది వాళ్ళ జీవితంలో ఉండాలి. ప్రార్థనా భారం ఉండాలి, వాగ్దానాలు పొందేదానికి వాళ్ళు ప్రయాసపడాలి అన్న ఉద్దేశంతో అది పెట్టాడు. సో 3 సంగతులు చూసాం. ఏంది? మొదటిది, దేవుని చిత్తమును నెరవేర్చాలి. చెప్పండి. దేవుని చిత్తమును నెరవేర్చాలి. రెండవది, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మూడవది, ఓర్పు వహించాలి. అందరు చెప్పడంలే, అక్కడ వాళ్ళు ఎవరు చెప్పడంలే. మరలా చెప్పండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, విశ్వాసం ఉంచాలి, ఆయన విషయంలో ఓర్పు వహించి ఉండాలి. అది నెరవేరే వరకు ప్రార్థన చేయాలి. మనం ఇది చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నెరవేరే వరకు ప్రార్థన చేయాలి. ప్రభువా సహాయం చేయి, ప్రభువా నాకు సహాయం చేయి. అప్పుడే దేవుడు ఆయన వాగ్దానాలను మనలో నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన వాగ్దానములను ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు. ఆ లైన్ పాడితే నేను వివశమైపోతాను. వాగ్దానములానిచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు, నమ్మకమైన దేవుడు. ఆ మాట నమ్మకమైన చెప్తేనే నాకు ఎంతో కమ్మగా ఉంటుంది, ఎంతో హాయిగా ఉంటుంది. ఎందుకంటే నమ్మదగిన దేవుడు. ప్రతి విషయంలో, మన కష్టములలో, సుఖములలో, దుఃఖములలో, ఆపదలలో ఆయన నమ్మదగిన వాడు. ఆయన నమ్మకత్వాన్ని బట్టే మనకు హింసలు కలగజేస్తాడంట. 119వ దావీదు కీర్తన 75వ వచనం. 119వ దావీదు కీర్తన 75వ వచనం. విశ్వాసత గలవాడవై నన్ను శ్రమపరిచితవని నేను ఎరుగుదును. మనకు శ్రమలు వచ్చినప్పుడు ఆ వాక్యం జ్ఞాపకం చేసుకోవాలా. విశ్వాసత గలవాడవై నేను ఎన్నో ఆశీర్వాదాలు పొందినా. విశ్వాస గలవాడవై నా కుటుంబాన్ని నువ్వు సంరక్షించినావు. విశ్వాసత గలవాడవై మా పిల్లల పరీక్షల్లో నువ్వు సహాయం చేసినావు. విశ్వాసత గలవాడవై మేము జబ్బుతో పడి ఉండగా, ఎంతో రోగములతో ఉండగా మీరు మమ్మల్ని స్వస్థపరిచినారు. మీ విశ్వాసత, మీ నమ్మకాన్ని బట్టి మీకు వందనాలు అంటాం. ఆ విశ్వాసత ద్వారానే ఆయన మన శ్రమలు కూడా పెడతాడంట. మనకి శ్రమలు వచ్చినప్పుడు మొదటి తలంపు ఏదై ఉండాలంటే, ప్రభువా ఇది నీవే కలుగు చేసినావు. అప్పుడు అది నీకు ఎంతో ధైర్యం తెస్తాడు. నా జీవితంలో ఎన్నో ఎన్నో కోకొలలు అంటే ఎన్నో శ్రమలు అనుభవించాను. వాగ్దానముల పైన ఎంతో ఆధారపడి జీవించాను. నేను, నా భార్య హేమలత ఎంతో ప్రార్థన చేసుకునేవాళ్ళం. మాకు పెళ్ళయింది 1968 జూన్ 8లో.
ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ గర్భవతి అయింది, 19వ నెల వచ్చింది. మేము అప్పుడు ఈ అనంతపూర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉండేవాళ్ళం. మీరు ఈ పాట పాడినారు కనుక నాకు ఈ భారం వచ్చింది చెప్పడానికి. వాగ్దానములన్నీ నావి అని. వాగ్దానం నావి, ఎంత స్వార్థం కదా. ఆ వాగ్దానాన్ని ఎట్లా మనం పొందగలం ఇది నేను చెప్తున్నాను. నేను అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర అనంతపూర్లో 3 కిలోమీటర్స్ అవే. అప్పుడు వేరే విధంగా ఉండేది, ఇప్పుడంతా ఇండ్లన్నీ ఎన్నో వచ్చి ఉంటాయి. అక్కడ ఊరు బయట జనరల్ హాస్పిటల్ ఉండేది, దానికి ఇంకా 2 కిలోమీటర్స్ దూరంలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అక్కడ నేను ఉండేవాడిని, ఎన్సీసీలో పనిచేసేవాడిని. అక్కడ మేము ఉండేవాళ్ళము. రాత్రి ఏమాత్రం ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదు. ఏ ట్రాన్స్పోర్ట్, బస్సు ఉండదు, జట్కా బండ్లు ఉంటాయి అక్కడ, అవి కూడా ఉండవు, రిక్షాలు ఉండవు, ఏముండవు. గర్భిణీ స్త్రీ సైకిల్ మీద ఎట్లా చేసుకుపోలేము. అందుకని మా ఆఫీసర్, కమాండింగ్ ఆర్మీ ఆఫీసర్ని అడిగినాను, నేను మా భార్యను రాత్రి ఒక కాలు చేసుకుపోవాల్సి వస్తే ఏం బండి లేదండి, మీరు హెల్ప్ చేయండి అంటే ఆయన వెంటనే శాంక్షన్ చేసినాడు. మిలిటరీ వెహికల్ జేసీరావుకి ఇవ్వాలా అని చెప్పి ఆర్డర్ పాస్ చేసినాడు. సో డ్రైవర్కి చెప్పినారు, ఆయన పాత అనంతపూర్లో ఉంటాడు డ్రైవర్, తిమ్మయ్యో బాలయ్యో. ఆయన పోయేటప్పుడు ఈ మిలిటరీ వాళ్ళకి కీ ఇచ్చిపోవాలి. మిలిటరీ వాళ్ళు కూడా ఇంజనీరింగ్ కాలేజీలోనే ఉంటారు. ఆ కీ ఇచ్చిపోవాలా, ఆయన వెళ్ళిపోవాలి ప్రతి సాయంకాలం. ఆ విధంగా జరుగుతూనే వచ్చింది. ఏప్రిల్ 17, 1969 ఆమెకి పెయిన్స్ వచ్చినాయి. అప్పుడు మా అత్తమ్మ కూడా మా దగ్గర ఉండే. అప్పుడు వెంటనే ఆ మిలిటరీ వాళ్ళ దగ్గరికి పోయినాను, మా భార్యను హాస్పిటల్కి తీసుకుపోవాలి, బండి తీసుకురండి అని. ఆయన అన్నాడు తల కొట్టుకొని, అయ్యో ఈరోజు డ్రైవర్ నాకు కీస్ ఇవ్వలేదే అన్నాడు. ప్రతిరోజు ఇచ్చేవాడంట, ఆ రోజు ఇవ్వలే కీస్ ఆయన. ప్రతిరోజు ఇచ్చే డ్రైవరు ఆ రోజు ఇవ్వకుండా పోయినాడు. నేను అప్పుడే అనుకున్నా, నా పరీక్షా సమయం ప్రారంభమైంది, ఆయన పైన ఆధారపడ సమయం ఆరంభమైంది. నాకు ఓర్పు, సహనము, విశ్వాసం దయచేసి వెంటనే నా హృదయంలో ఘోషించినాను. ఆ తర్వాత ఆయన అన్నాడు కదా, ఇంకో డేవిడ్ రాజు ఉన్నాడు, ఇంకో మిలిటరీ వాడు, వాడిని పోయి అడుగుదామన్నాడు. ఆయన్ని కూడా పోయి అడిగాను. అడిగితే నాకు కూడా ఇవ్వలేదన్నాడు. నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ సంవత్సరంలో 1969వ సంవత్సరం మోటో కార్డ్ వర్సెస్ 3 ఉన్నాయి. ఆ 3 విషయము నేను నా భార్య ప్రార్థన చేసేవాళ్ళం, ప్రభువా ఇది మా జీవితంలో జరిగించని. అవి ఏమంటే, మొదటిది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఆయనే అంటే ఎవరు? దేవుడే చెప్పినాడు, స్వయంగా దేవుడే చెప్పినాడు కదా, నిన్ను ఎన్నడు ఏమాత్రమును విడువను. గుట్టి విడువను కాదు, ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. ఇది ఒక వచనం ఆ 3 వచనాల్లో. 2వ వచనం యెషయా గ్రంథం 41:10. ఫియర్ నాట్, ఐ యామ్ విత్ థీ. చదవండి. అంతే భయపడకము, నీకు నువ్వు తోడై ఉన్నాను. ఫియర్ నాట్, ఐ యామ్ విత్ థీ. భయపడకము, ఫియర్ నాట్ అని వచ్చింది. 3వ వచనం జడ్జెస్, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనం. ఇది 119 చదవండి. యెహోవా నీకు తోడై ఉన్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈ 3 వాగ్దానాలు 1969వ సంవత్సరం మోటో కార్డులో వచ్చినాయి. వాటి విషయం మేము భారంతో ప్రార్థన చేసేవాళ్ళం. మాకు దేవుడు ఇచ్చిన వాగ్దానములే కాక మోటో కార్డులో ఉన్న వర్షుల గురించి మేము ప్రార్థన చేసేవాళ్ళం. ఆ వర్షులన్నీ నాకు జ్ఞాపకం వచ్చినాయి. ఎప్పుడైతే కీ లేదు అని చెప్పినాడో, ప్రభా ఈ వాగ్దానాలు నీవు నాకు ఇచ్చితివే, మాకు ఇచ్చితివే, మేము ప్రార్థన చేస్తుంటమే, ప్రభా నీవే సహాయం చేయి. అంటే దీర్ఘ ప్రార్థన నేను చేయను. కొండబిడ్డి చాంతాడు మాదే చేస్తారు కొంతమంది. ఎవరో దేవునితో కొట్లాడినట్టు ఉంటుంది వాళ్ళు ప్రార్థన చేస్తుంటే. చిన్న ప్రార్థన హృదయాంతరంలో నుంచి వచ్చింది, ప్రభా
ఈ వాగ్దానం నువ్వే నెరవేర్చు అని చెప్పేసి వాళ్ళిద్దరికి చెప్పినాను, బండి దగ్గర పోదాం పా అన్న. అంటే వాళ్ళు ఉన్న టైంలో ఎన్నప్ప కీస్ இல்லையே అங்கே పోయిட்டு என்ன పంటది అన్నారు. కీస్ లేవు కదా, అక్కడికి పోయి ఏం చేస్తామంటే నేను లేదు పదా అన్నా. వాళ్ళు ఇంక భయపడి, ఎందుకంటే రేపు ఆఫీసర్ కమాండింగ్ చెప్తాడు, చెప్తే వాళ్ళ తాట తీస్తాడు ఆయన. ఇది ఎంతో ఇంపార్టెంట్ సంగతి. సో వాళ్ళిద్దరు నాతో జస్ట్ వచ్చినారు. మేముండే ఇల్లు, మేముండే కాలేజీ కంటే నేను పనిచేసే దగ్గర జస్ట్ ఒక పర్లాంగ్ దూరం. అక్కడికి పోయి ఆ బండి దగ్గర నిలబడినాము. బండి దగ్గర నిలబడి నేనేమో కళ్ళు మూసుకున్నా, ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నీవు నాకు సహాయం చేస్తావు, ఎందుకంటే నువ్వు వాగ్దానం ఇచ్చినావు, నెరవేరుస్తావు. అప్పుడు వాళ్ళలో ఒకటి ప్రేరేపణ వచ్చి ఆ సెక్యూరిటీ గార్డును మ్యాచ్ బాక్స్ అడిగినాడు. మ్యాచ్ బాక్స్ అడిగి, తర్వాత తెలిసింది నాకు, మ్యాచ్ బాక్స్ అడిగి ఆ మ్యాచ్ బాక్స్లో 4 పుల్లలు తీసి తిప్పించి, అంటే మందు ఈ చేతిలో ఉంటుంది, తిప్పించి ఇగ్నిషన్లో పెట్టినాడు. కారు తలుపు అద్దాల్లో కట్టి పెట్టి అద్దాలు కిందికి నెప్పి తలుపు తీసినాడు. ఆ తర్వాత ఈ 4 అగ్గి పుల్లల్ని ఇగ్నిషన్లో పెట్టినాడు, తిప్పినాడు, బండి స్టార్ట్ అయింది. నేను అప్పుడు ఇంకా ప్రార్థన చేస్తా ఉంటే బండి స్టార్ట్ అయిన శబ్దం వచ్చింది. ఐ సైడ్ ప్రైజ్ ది లార్డ్. చూస్తా ఉంటే బండి స్టార్ట్ అయింది. ఆ జ్యోతిరామలింగం ఆనందానికి అవధులే లేవు. ఆ డేవిడ్ రాజు నామకార్థ క్రైస్తవుడు, బా మన దేవుడు గొప్పోడా అంటున్నాడు. మన దేవుడు అంటున్నాడు ఆయన, మన దేవుడు గొప్పోడు సార్ అంటున్నాడు. అంటే నేను చెప్పినా క్లచ్ వదలద్దు డేవిడ్ రాజు అన్న, అరిచిన క్లచ్ వదలదు, డోంట్ లీవ్ ది క్లచ్. అనేక సార్లు దేవుడిచ్చే వాగ్దానాన్ని క్లచ్ వదిలేసి అన్నీ పోగొట్టుకుంటాం. క్లచ్ వదిలేస్తే బండి మళ్ళీ ఆగిపోద్ది. క్లచ్ వదలదంటే నేను వదలను సార్ అన్నాడు. ఎంత ఆశ్చర్యం కదా, ఊహకు అందని పనులు దేవుడు చేస్తాడు. నా జీవితం అలాంటి ఎన్నో అనుభవించాను. అందువల్ల ఆయన ఎడల నాకున్న విశ్వాసం నేను వర్ణించలేను. సంపూర్ణమైన రీతిగా నమ్మినాను. అప్పుడు దేవుని స్తుతించాను, ప్రభువా ఎంత గొప్పవాడవా, ఏడుస్తున్నాను నేను అప్పుడు. ఆ తర్వాత కారులో ఎక్కి మా ఆవిడని తీసుకొని, ఆయన ఎప్పుడో మిలిటరీలో డ్రైవ్ చేసిన ఆయన మెల్లగా డ్రైవ్ చేసుకుంటా డ్రైవ్ చేసుకుంటా మెడికల్ ఇన్స్టిట్యూట్, అది జనరల్ హాస్పిటల్ అనంతపూర్ గేట్లోకి వెళ్తూనే అప్పటికి 4 గంటలైంది తెల్లవారి. నేను ఏడ్ చేస్తున్నాను, కళ్ళు నీళ్ళు కారిపోతున్నాను. ఏంటి అయ్యి ఆనంద బాష్పాలు అంటారు కదా, ఆనంద బాష్పాలు. ఎంతో ఆనందము దుఃఖము మిళితమై ఏడుపు వస్తా ఉన్నాయి. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినాను, దేవునికి స్తుతించినాను, భార్యను తీసుకొని అడ్మిట్ అయినాను. అదే సాయంకాలం రాత్రి నాకు ఒక కుమార్తె పుట్టింది. ఆమె పేరు హెప్సివా, ఆ డాక్టర్ పేరు ఉషా. అందుకని మా ఆవిడ ఆమె పేరు కూడా పెట్టాలి, ఆమె ఎంతో శ్రమ పడింది డెలివరీ కోసమని ఆ పిల్ల పేరు ఉషా హెప్సివా అని పెట్టింది. ఇప్పుడు 2 పిల్లలు హైదరాబాద్లో ఉంది. సో ఎంత ఆశ్చర్యకార్యం చేసినాడు. ఇప్పుడు నా కూతురు ఎప్పుడు నాతో కొట్లాడుతుంటుంది, ఆ అగ్గిపుల్లలు ఏయి అంటుంది నన్ను. ఆ అగ్గిపుల్లల వల్లే కదా కారు కదిలింది, లేకపోతే ఎంత కష్టమయ్యేదో కదా నీకు, అగ్గిపుల్లలు ఏ పప్ప అంటది. అరే నేను అప్పుడు అవన్నీ ఆలోచించలేదు అంట. సో షీ ఈజ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ దోస్ అగ్గిపుల్లలు. మీకు కూడా కారు తీసి ఎప్పుడన్నా కనబడకపోతే అగ్గిపుల్లలు తీసి ట్రై చేయండి. విశ్వాసం ఉంటే నడుస్తుంది. విశ్వాసం అనేది మనిషి మనకు అర్థం కాదు దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో. ఎరికో గోడలు కూలిపోయినాయి. ఎట్లా కూలిపోయినాయి? గడ్డపాలతో కొట్టారా, సుత్తులతో బాధినారా, బుల్డోజర్తో ఏమైనా చేశారా? ఏం చేయలే, తాకని కూడా లే. ఊరికే 6 దినాలు 6 సార్లు తిరిగినారు, 7వ రోజు 7 సార్లు తిరిగినారు, అంతే. కుప్ప కూలిపోయింది. ఆ గోడలు ఎంత పెద్దయండి, ఒక ఇటుకి గోడ కాదు, 2 ఇటుకల గోడ కాదు, అది ఎంతో ప్రాకారం, అది ఎంత విశాలం అంటే గోడ. ఆ గోడ పైన ఇల్లు ఉన్నాయంట. రాహాబు ఇల్లు కూడా ఆ ఎరుకో గోడలపైనే ఉండింది. అంత బలమైన గోడలు విశ్వాసం ద్వారా కూలిపోయాయండి. కెన్ యూ బిలీవ్ ఇట్? ఐ బిలీవ్డ్ ఇట్. నువ్వు నమ్ముతావా? ఆమె తలబోడపడం రా, నమ్ముతారా? ఎరికో గోడలు విశ్వాసంతో కూలిపోయినాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి ఏంటి ఇంతమంది చదివితే ఎట్లా? విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలేను. ఎరికో గోడలు కూలెను. ఏమి చేయకుండానే కేవలం విశ్వాసమును బట్టి. ఆ 11వ అధ్యాయంలో విశ్వాస యోధుల గురించి రాసింది. అక్కడ ఇది కూడా పరిశుద్ధాత్మ దేవుడు జతపరిచినాడు. సో మనకి ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఇన్ని జరిగిన సంగతులు మనం దేవుని వాక్యంలో చదువుతున్నాము. అయినా కానీ
పరిస్థితులు విపరీతమైనప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తాం, మనుషుల పైన ఆధారపడతాం, అటు పరిగెత్తాం ఇటు పరిగెత్తాం. దేవుడి పైన ఆధారపడు. ఆయన నమ్మదగినవాడు, విశ్వాసత గలవాడు, వాగ్దానములు ఇచ్చి వాగ్దానములు నెరవేర్చేవాడు. సో అవుట్ ఆఫ్ శూన్యం ఏమి జరగలేదు. ఎట్లా జరుగుతుందో నేను ఆలోచించలే. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఎట్లా చేస్తాడో నాకు తెలియదు, ఆయన నాకు సహాయం చేస్తాడని నమ్మకం. అది దేవుడు చేసినాడు గొప్ప కార్యం. నేను నా భార్య దేవునికి కృతజ్ఞులుగా ఉంటుంది ఎప్పుడు. ఆ విధంగానే పిల్లలను కూడా పెంచినాం. నాకు దేవుడు ఏం చేసినాడో అదంతా పిల్లలకి చెప్పేవాడిని. డైనింగ్ టేబుల్ దగ్గర ఒక్కొక్కసారి డైనింగ్ దగ్గర పోయినప్పుడు నేను తయారయ్యేవాడిని. ఈరోజు పిల్లలకి ఏం చెప్పాలి, నా జీవితంలో కొన్ని సంఘటనలు తీసుకొని వారికి చెప్పేవాడిని. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం ఇంకా అధికం కావాలని. నేను చెప్తూ ఉండగా కొన్ని సంవత్సరాల తర్వాత నేను చెప్తా ఉంటే మా ఆఖర వాడు జాషు అన్నాడు, పప్పా ఇది ఆల్రెడీ చెప్పినావు అన్నాడు. అరే మళ్ళా వినరా అన్నా నేను. సో ఆ విధంగా మాకు భారం కలిగి నా భార్య నేను పిల్లలకి మా గతంలో దేవుడు మాకు చేసిన సహాయాన్ని గురించి వారికి వివరించేవారు. ఇంకొకటి సంఘటన, గ్రంథ వాగ్దానములన్నీ నావి. అవి ఎట్లా నావి చేసుకోవాలి? నిజంగా కాలేజీ వచ్చేటప్పుడు ఫైనల్ ఇయర్ బీఎస్సీకి వచ్చినాను. అది దేవుడే నాకు సీట్ ఇచ్చినాడు. జువాలజీ లెక్చరర్ కావాలని నాకు ఎంతో ఆశగా ఉండే. ప్రారంభం చేస్తే దేవుడు ఇచ్చినాడు అది సీట్. ముందు ఎకనామిక్స్లో బిఏలో చదవమన్నాడు. నేను ప్రిన్సిపాల్కి పోయి చెప్పినాను, ఎకనామిక్స్ నాకేం వద్దు సార్, నాకు అర్థం కావడం లేదు, బీఎస్సీ జువాలజీ ఇవ్వండి సార్ అంటే, ఈ సీట్లు లేవు, ఎవరన్నా కాలేజీ వెళ్ళిపోతే అప్పుడు నీకు ఇస్తాను అని చెప్పినాడు. 4 రోజులు అయిందో లేదో ప్రిన్సిపాల్ నన్ను పిలిపించి నీకు సీట్ ఉంది జువాలజీలో పోయి కూర్చోన్నాడు. ఆ విధంగా దేవుడు ఇచ్చిన సీట్ అది. కానీ సెకండ్ ఇయర్ పాస్ అయినాను. థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి మా అమ్మ ఉత్తరం రాసింది, అయ్యా డబ్బులు లేవు ఈ సంవత్సరం నీకు పంపడానికి. అప్పుడు మా నేటివ్ ప్లేస్ గూడూరు, నేను చదివేది కర్నూలు ఉస్మానియా కాలేజీలో. డబ్బులు లేవు, నువ్వు డిస్కంటిన్యూ చేసి వచ్చేసేయి, ఆ తర్వాత ఏమైనా చేస్తూలే, డిప్లొమా ఏదన్నా అని చెప్పింది. నేను అప్పుడు ఆ దినాల్లో సెల్ ఫోన్స్ కానీ ఇవన్నీ లేవు, ఎస్ఎంఎస్లు ఈఎంఎల్లు అంతకంటే లేవు. ఇండియన్ లెటర్స్ రాసేది మా అమ్మ, నేను ఇండియన్ లెటర్స్ రాసేవాడిని. దాన్ని రాసిన నేను రావడంలే. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఎట్లా చేస్తాడో నాకు తెలియదు, కానీ దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడు, నేను రావడం లేదని రాశాను. మరి నెక్స్ట్ మంత్ ఎట్లా? క్వార్టర్ రోడ్కి బిల్ కట్టాలి, పుస్తకాలు కావాలి, ఎన్నో అవసరాలు ఉన్నాయి. అయినా కానీ దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేది ఎంతో దృఢమైనటువంటి నమ్మకం నాకు ఉంది. అదే వారంలో ఆఫీస్ ముందు, అంటే ఎన్సీసీ ఆఫీస్ ముందు నేను పోతుంటే కాలేజీలో ఒక బోర్డు ఉంది, ఒక నోటీస్ బోర్డు, కాలేజీ నోటీస్ బోర్డు. ఆ కాలేజీ నోటీస్ బోర్డులో కొంతమంది స్టూడెంట్స్ పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో 5వ పేరు నాది, యు జయచంద్రరావు అని రాసింది. దానికి ఎదురుగా ఎంతో డబ్బు రాసింది. ఇదేంద్రబ్బా నా పేరు పైన ఇంత డబ్బు ఉంది ఏందని చదివితే అది రెసిడెన్షియల్ స్కాలర్షిప్ హోల్డర్స్ అడ్హాక్ లిస్ట్, అంటే సపరేట్ లిస్ట్ అని వచ్చింది. నాకు అర్థం కాలే, నాకెట్లా వస్తుంది? ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్, ఐఎమ్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ రెసిడెన్షియల్ స్కాలర్షిప్. అందుకని నాకు అనుమానం వేసింది, ఏమైనా తప్పేమో, నాకెట్లా వస్తుందని నేను ఆఫీస్కి పోలే. అది రాసింది లాస్ట్లో, ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టండి పేపర్లు, హాస్టల్లో చేరండి. 3వ రోజు నా పక్కన కూర్చున్న ఒక లక్ష్మణ్ గౌడ్ అనేవాడు, ఏమయ్యా నువ్వు ఆఫీస్కి పోలేదా, సంతకం పెట్టలేదా అన్నాడు. అప్పుడు నేను మెల్లగన్నా, అరే నాకు ఎట్లా వస్తుంది అన్న. పోయినసారి నాకు కూడా అట్లే వచ్చింది అన్నాడు. అంటే ఏంటి అంటే కాలేజీలో నువ్వు వ్యవహరించే వ్యవహారము, నీ క్యారెక్టరు, కాండక్టు, నీ యాక్టివిటీసు. ఐ వాజ్ ఎ ఫుట్బాల్ ప్లేయర్, ఐ వాజ్ ఇన్ ఎన్సీసీ, సి సర్టిఫికేట్ హోల్డర్, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ గమనించి కొంతమంది పేర్లని గవర్నమెంట్కు కాలేజీ వాళ్ళు రికమెండ్ చేస్తారంట. అది నాకు తెలియదు. సడన్గా నా పేరు వచ్చేటప్పటికి ఆశ్చర్యపోయినాను. ఆయన చెప్పేటప్పటికి ఇంకా నమ్మకం అయ్యి పరిగెత్తుండిపోయి ఆఫీస్కి పోయేటప్పటికి సూపరింటెండెంట్ హుసేన్ అని ఉన్నాడు. ఆయన చూసి, జయచంద్రరావు యూ డోంట్ వాంట్ టు గో టు ది హాస్టల్? సార్ నేను పోవాలి సార్ అన్నా. అంటేనే పేపర్ ఇచ్చినాడు, సంతకం పెట్టినా, హాస్టల్ రూమ్ తీసి ఇచ్చినాడు. దెన్ ఫ్రమ్ దెన్ ఆన్ ఐ వాజ్ టేకెన్ కేర్ ఎంటైర్ ఇయర్. సంవత్సరం అంతా ఆ హాస్టల్లోనే ఉండగలిగినాను. పుస్తకాలకి అన్నిటికీ వాళ్ళే ఇచ్చినారు. కాలేజ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రోరైటా బేస్ అంటారు, ప్రోరైటా బేస్తో ఖర్చు అంతా లాసి ప్రతి ఒక్కరికి కొంత డబ్బు వాపసు కూడా చేస్తారు. అట్లా వాపసు కూడా చేసినాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేసినాడు. సో వాగ్దానాలు ఇచ్చినంత మాత్రాన దాంతో తృప్తిపడి ఊరుకోకూడదు. ఏం చేయాలి? చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి.
ఆ తర్వాత విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి, పూర్తిగా నమ్మాలి. ప్రభువా నేను నమ్ముతా. విశ్వాసం అంటే ఏంది? సంపూర్ణమైన రీతిగా ఆయన పైన ఆధారపడుట. ఒక మిషనరీ ఇంగ్లీష్ బైబిల్ని ఎస్కిమో లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేస్తున్నాడట. చేస్తూ ఉంటే విశ్వాసం అనే పదం ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి దానికి తగిన శబ్దం, తగిన మాటలు ఎస్కిమో లాంగ్వేజ్లో లేవు. వాళ్ళ ఆల్ఫబెట్స్ ఎంతో తక్కువ, ఎక్స్ప్రెషన్స్ తక్కువ, వర్డ్స్ ఎంతో తక్కువ. ఆయనకు అర్థం కాదు ఎట్లా చెప్పాలా, ఎట్లా చేయాలా ఎస్కిమో లాంగ్వేజ్లో. అప్పుడు ఆయన కూర్చోన్నాడు, ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఆయన ఒక ఫ్రెండ్ వచ్చినాడు ఆయన దగ్గరికి. వస్తే ఆయన కూర్చోమని కుర్చీ చూపించాడు. కుర్చీ చూపిస్తాను ఎట్లా కూర్చున్నాడంటే కుర్చీ పైన కూర్చొని కాళ్ళు కూడా కుర్చీ పైన పెట్టుకున్నాడు. మన పల్లెటూరు అర్థం చేస్తారు. ఇంట్లోకి సోఫాలే కూర్చున్నాడు, ఎంత బాగున్నా సరే కాళ్ళు కూడా పైన పెట్టి కూర్చుంటారు. ఏం రైట్కి ఎంత మర్యాద లేదంటున్నారు కొంతమంది. సో కాళ్ళు కూడా పైన పెట్టి కూర్చున్నాడు ఆయన. కూర్చుంటానే ఈయన చూసి నవ్వు ఐ గాట్ ఇట్ అన్నాడు. ఏంటి? సంపూర్ణమైన రీతిగా కుర్చీలో ఉన్నాడు ఆయన. మనం సాధారణంగా చేసిన కాళ్ళు భూమి పైన ఈ కుర్చీ పైన పెడతాము. అంటే కాళ్ళ పైన కొంత ఆధారం, అక్కడ కొంత ఆధారం. ఆయన కాళ్ళు కూడా బయట పెట్టేప్పటికీ ఐ నో నౌ వాట్ ఈజ్ విశ్వాసం అన్నాడు అని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎస్కిమో లాంగ్వేజ్. అది విశ్వాసం అంటే ఏంది? సంపూర్ణమైన రీతిగా ఆధారపడడం. నేను ఆధారపడినాను. మా అమ్మ పిలిస్తే నేను పోలే. దేవుడు సహాయం చేస్తాడు, ఎట్లా చేస్తాడో నాకు తెలియదు. నేను ఆయన నమ్ముకున్నా. ఈ జ్వాల సీట్ ఆయన నాకు ఇచ్చినాడు కాబట్టి ఆయనే సహాయం చేస్తాడు. అట్నే చేసినాడు. సో ఇదంతా నా జీవితంలో నా విశ్వాసాన్ని దేవుని ఎడల ఎంతో పెంపొందింపజేసింది, ఎదిగేటట్టు చేసింది, ఇంకా ఎక్కువగా ఆధారపడటానికి కారణమైంది. అదే నేను సేవకు నిర్ణయించుకున్నప్పుడు కూడా ఇవన్నీ నా జీవితంలోని ఘట్టాలని నాకు ఎదురైనాయి. అందువల్ల నేను అనుకున్నాను కదా, అబ్రహాం దేవుడే నా దేవుడు, భక్సింగ్ గారి దేవుడే నా దేవుడు, అపోస్తలుడైన పౌలు దేవుడే నా దేవుడు. వాళ్ళకి ఎట్లా దేవుడు సహాయం చేసినాడో నాకు కూడా సహాయం చేస్తాడు. కానీ నేనేం చేయాలి? ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు ఓర్పు సహనం వహించి ఆయన నెరవేర్చే వరకు వెయిట్ చేయాలి. అది మీరు చేశారంటే నిజంగా ఆ పాటలోని మాటలు మీ సొంతం అవుతాయి. ఏంటి అది? అది ఒకసారి పాడండి ఆ పాట. గ్రంథ వాగ్దానములన్నీ నావు. ఇప్పుడు అర్థం చేసుకొని పాడండి. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయం వరుస వచనము, కాననీయ ప్రేమ వాగ్దానములు, గ్రంథ వాగ్దానములన్నీ నావి. Every promise in the book is ours. Every chapter, every word, every line, all the blessings of God is ours. Every promise in the book is ours. Praise the Lord. So now we understand how to appropriate the promises. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ఏ విధంగా పొందగలమో అనుభవించగలమో క్షుణ్ణంగా మనం చూసినాం. ఇప్పుడు ముందుకు సాగిపోదాం. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వచనం. ఒక మాట వదిలిపెట్టాం, సమయం చాలదు కనుక అది చూస్తాం. అందరం చదవాలి, అందరం చదువుదాం. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వచనం అందరం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మొరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమున దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టను ఆరంభించెను. దేవుడి వాక్య భాగాన్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. Our loving heavenly Father, we thank thee for thy word which is eternally settled in heaven. Lord, release thy word unto us, satisfy our hearts. Help us that we may know and learn and practice the way that we should appropriate the promises thou hast given unto us. Even as we look into thy word from 2 Chronicles chapter 3 verse 1, be with us, you only speak to us, encourage us, help us to continue to walk in thy ways and bring glory to thy name. Unworthy servant as I am, hide me behind thy cross. Let thy grace triumph over all human frailties. We bind the powers of darkness in thy mighty name. Bring ourselves under thy sprinkling blood and pray with thanksgiving in the precious and sweet name of our Lord and our Savior Jesus Christ. Amen.
ఇక్కడ 7 విషయాలు ఉన్నాయని చెప్పినాను. మొదటిది ఎవరైతే రాసుకుంటున్నారో యూ కెన్ రైట్. మొదటిది గ్రౌండ్ ఆఫ్ రెవల్యూషన్, దేవుని యొక్క ప్రత్యక్షత. ఆ భూమిపైనే దేవుడు తన ఆత్మ మందిరాన్ని కడతాడు, దైవ ప్రత్యక్షత. రెండవది దావీదు పేరుంది. దావీదు పేరు వస్తూనే మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుని చిత్తమును నెరవేర్చేవాడు. రెండవది గ్రౌండ్ ఆఫ్ గాడ్స్ విల్, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే వారం అయితేనే మనము ఈ ఆత్మీయ మందిరములో ఒక భాగముగా ఉండి కట్టబడతాం. మూడవది గ్రౌండ్ ఆఫ్ పీస్. సొలొమోన్ అంటే పీస్ అని అర్థం, శాంతి సమాధానం. యేసు ప్రభువును మనం అంగీకరించినప్పుడు, మన పాపమును మనం ఒప్పుకున్నప్పుడు, మన పాపములు క్షమింపబడినవి అని దృఢ నిశ్చయితలోకి వచ్చినప్పుడు ఆయన శాంతి మన శాంతి అవుతుంది. అది ఎలాంటి శాంతి? పరలోక సంబంధమైన శాంతి, ఈ లోకంలో ఉన్న శాంతి మాదిరి కాదు. అదే యేసుప్రభు చెప్పినాడు యోహాను సువార్త 14:27లో. సో ఆ శాంతి మనది అవుతుంది. అది మూడవది. శాంతి అనే భూమిపైనే ఆయన మందిరాన్ని కడతాడు. ఆ సందర్భంగా ఒక ముఖ్యమైన వచనాన్ని చూసినాం. అది 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ముందుగానే చెక్కబడి తయారు చేయబడిన రాళ్ళతో కట్టినాడు. రెండవది శుద్ధి శబ్దమైనను గొడ్డలి శబ్దమైనను పనిముట్టు సంబంధం ఏమాత్రం శబ్దములు ఉండకూడదు. శబ్దము లేని నిశ్శబ్దముగా దేవుని మందిరం కట్టబడాలి. ఆ నిశ్శబ్దం అనేది మాయమైపోయింది. ఎప్పుడు ఎక్కడ పట్టినా అరుపులు, పెడబొబ్బలు, కొట్లాటలు, కలహములు, విమతములు. ఒకసారి ఒక చోట ఒక సేవకుడు వచ్చి వాక్యం చెప్తున్నాడంట. ఆయన అన్నాడంట, ఈరోజు నా భారం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ, మనుషుల్లో ఏ విధంగా ఉండాలి, మనుషులు ఏ విధంగా ఇతరులను ప్రేమించాలి అనే దాని విషయం నాకు భారం ఉంది. అదే నేను ఈరోజు వాక్యం చెప్తానంట. ఈయన ఆ మాట అంటూనే వెనకాల కూర్చున్న ఆయన ఒక ఆయన అన్నాడంట లేచి, అయ్యా ఇదే మాకు తక్కువ, ఈ ప్రేమే మాకు తక్కువ, చెప్పు బాగా చెప్పు అన్నాడంట. అంటానే ఈ సహోదరుడికి ట్రాన్స్లేట్ చేస్తున్న స్థానిక సేవకుడు ఆయన అన్నాడంట, నోరు మూసుకొని కూర్చోరా అన్నాడంట. ఈయన నోరు మూసుకొని కూర్చోరా అంటూనే ఆయన అన్నాడంట, నువ్వు బయటికి రా, నీ సంగతి చెప్తాను అన్నాడంట. ఏంటి సంఘంలో ఇలాంటిది ఏంటి? ఆయనకి దేవుడి భారం వచ్చి చెప్పినాడు కదా, ఊరికే వినరాదు, ఎందుకు దాని విషయమైన కామెంట్స్? ఈ విధంగా ఎంతో చులకరైపోయినాం. సంఘంలో ఎవరైనా ఎప్పుడైనా ఎట్లయినా మాట్లాడవచ్చు అనేది ఏర్పడిపోయింది. ఎక్కడ పెట్టాం వాక్యం చెప్తా ఉంటే ఒకటి నిలబడి ఏదో మాట్లాడతాడు, ఇంకొకటి ఏదో మాట్లాడతాడు. అది సంఘక్రమము కానే కాదు. ఎన్నో సమయంలో అంత బాగా ఆరితేరిన వారిని చెప్పుకునే వారు కూడా ఇట్లాంటి ఎన్నో పొరపాట్లు చేసుకుంటారు. అందుకని దేవుడు వారిని ఆశీర్వదించడం లేదు. సో క్రమశిక్షణ కలిగిన వారముగా ఉండాలి. శాంతి సమాధానములతో దేవుని గృహం కట్టబడుతుంది. శాంతి సమాధానం ఎక్కడైతే ఉండదో అక్కడ దేవుని మందిరం మనం కట్టబడుతున్నాము అనుకుంటామే కానీ కట్టబడ్డంలే. బండి ఆగిపోయింది, కట్టడం ఆగిపోయింది. అది మనం గ్రహించాలి. తర్వాత మనం చూసినాం గ్రౌండ్ ఆఫ్ సపరేషన్. కళ్ళం అంటే ప్రత్యేకత గుర్తు, అదంతా మనం వివరంగా చూసినాం. కళ్ళం అంటే సపరేషన్. మన జీవితంలో ప్రత్యేకత ఉండాలి. ఈ లోకస్తులకి మనకు భేదం ఉండాలి. దే షుడ్ బి ఎ డ్రా ఆఫ్ డివిజన్, డ్రా ఆఫ్ సపరేషన్. వాళ్ళతో మనకేం పొత్తు? ఈ లోకంలోనే ఉంటాం కానీ ఆ లోకంతో కలిసి మనము ఉండము. చేప ఏ విధంగా అయితే నీళ్ళల్లో ఉండి నీళ్ళల్లో మునిగిపోదో అదే మాదిరి ఈ ప్రపంచ సముద్రంలో మనం ఉండగా మనం సముద్రంలో కలిసిపోకూడదు, లోకస్తులతో కలిసిపోకూడదు. ప్రత్యేకమైన జీవితం జీవించాలి. దానికోసం ఎంతో త్యాగం చేయాల్సి వస్తుంది. అది లేకపోతే ఆయన వాగ్దానాలను మేము అనుభవించలేం. ఆ దేవుని యొక్క మందిరం మన ద్వారా కట్టబడదు. నేను ఆ అంగంలో, ఆ శరీరంలో ఒక అంగముగా ఉండలేము. ఆ మందిరం కట్టడంలో నాకు పాలు పంపులు ఉండదు. అది మనం గ్రహించుకోవాలి. ఇంకోటి చూసినాం గ్రౌండ్ ఆఫ్ సాక్రిఫైస్, బలిదానం, త్యాగం అనేది మనకు ఉండాలి. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో ఇప్పుడు కూర్చున్నామంటేనే ఒక త్యాగం, ఒక బలి చేసినాం, ఒక త్యాగం చేసినాం. మనకున్నటువంటి ఆరాంసే ఇంట్లో ఉండేదానికి బదులు దేవుని సన్నిధిలో కష్టమైన, ఇరుగ్గా ఉన్నా, సరిగ్గా గాలి లేకపోయినా, ఒక్కగా ఉన్నా మనం కూర్చున్నామంటే అదే సాక్రిఫైస్. ఇలాంటి సాక్రిఫైస్ ఉంటేనే దేవుని యొక్క మందిరం కట్టబడుతుందంటే ఆత్మీయ మందిరం. అకార్డింగ్ టు 1 Peter chapter 2 verse 5 పేతురు అంటాడు ఆత్మీయ మందిరం కట్టబడడానికి దోహదకారులమవుతాం.
ఇంకోటి చూసినాము, గ్రౌండ్ ఆఫ్ సాక్రిఫైస్, గ్రౌండ్ ఆఫ్ యూనిటీ, ఐక్యత అనేది లెమెంటబులీ ల్యాక్ కంటే ఎంతో శోచనీయం, దుఃఖం లేదు. ఐక్యత అనేది లేదు. అందరూ ఎడమొహం పెడమొహం అయిపోయినారు, ఒకరికొకరు విరోధులు అయిపోయినారు. నిజమైనటువంటి ప్రేమ, దయ, దాక్షిణ్యం అనేది మరుగైపోయింది. సో ఆ యూనిటీ ఉండాలి. ఐక్యత ఉంటేనే దేవుని మందిరంలో ఎంతో అభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే, దేవుని మందిరం కట్టబడాలంటే సంతోష ఆనందములతో మనం నింపబడి ఉండాలి. ఇక అదే 7వది నేను చూడాలనుకున్నది. ఇక్కడ ఒక మాట ఉంది, వర్ణాను అని. యబూసీయుడైన వర్ణాను కల్లమను. వర్ణాను అంటే జాయ్, వర్ణాను అంటే ఆనందం, సంతోషం. సో దేవుడు ఏ భూమి మీద కడతాడు? ఆనందము, సంతోషం అనే భూమి పైన, పునాది పైన దేవుని మందిరం కట్టబడుతుంది. యేసుప్రభువును మనం అంగీకరించినప్పుడు దేవుడు ఆయన ఆనందాన్ని ఇచ్చినాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం చదవండి. గట్టిగా చదివేవాళ్ళు. మీ యందు నా సంతోషం ఉండవాలనియు మీ సంతోషము పరిపూర్ణం కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మీ సంతోషం పరిపూర్ణం ఒకటకు ఈ సంగతులు చెప్తున్నాడు అన్నాడు. ఆయన సంతోషం మన హృదయంలో ఉంటుంది. ఎందుకంటే ఆయన మనం అంగీకరించినాం. ఆయన మనం అంగీకరించినప్పుడు ఆయన శాంతిని మనకిచ్చినాడు, ఆయన ఆనందాన్ని కూడా మనకిచ్చాడు. ఈ ఆనందము పరసంబంధమైన ఆనందం, ఇహ సంబంధమైనది కాదు. మనకి ఇహ సంబంధమైన ఆనందం ఏంది? అలిసిపోయి సొలసిపోయి ఇంటికి పోతే ఈ ఇల్లు మెట్లెక్కుతున్నా, ఇంటికి వెరిజాలు పోయేటప్పుడు కోడికూర వాసన వస్తుంది, గుమగుమ. కోడికూర వాసన వచ్చేటప్పటికి అబ్బా ఏం ఆనందం లే, ఎంతో ఆనందం. అది ఇహ సంబంధమైన ఆనందం. నెల జీతం వచ్చేటప్పటికి చీర గుడ్డలన్నీ తీసుకుపోతే ఇంట్లో ఎంతో ఆనందం. ఏమండి, ప్రమోషన్ వస్తే ఎంతో ఆనందం, జీతంలో ఎక్కువ డబ్బు వస్తే ఎంతో ఆనందం, బ్యాంకు బ్యాలెన్స్ ఇంకా ఎదిగిపోతా ఉంటే ఎంతో ఆనందం. ఇదంతా ఇహ సంబంధమైన ఆనందం, పరసంబంధమైన ఆనందం కాదు. పరసంబంధమైన ఆనందం ఇహ సంబంధమైన విషయాలకి సంబంధమే లేదు. ఏమి ఉన్నా లేకపోయినా, రోటీ కపడా మకాన్ అంటారు, అవి ఉన్నా సరే లేకపోయినా సరే నేను స్తుతిస్తాను, ఆరాధిస్తాను. అది హబక్కూకు చెప్పినాడు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి. అంజూరం చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను. నేను యెహోవాయందు ఆనందించెదను. ఎలాంటి పరిస్థితిలో? ఎంతో నిరాశజనకమైనటువంటి పరిస్థితి. 11వ వచనం 17వ వచనంలో ఎంతో నిరాశజనకమైన పరిస్థితి ఉంది. అది లేదు, ఇది లేదు, ఏమీ లేదు. అయినప్పటికీ నేను యెహోవాయందు ఆనందించెదను. అది డివైన్ జాయ్. ఆ సంతోషం ఉందా? నెల్లూరు వాళ్ళు అంటుంటారు నెలాఖరైతే దడాఖరు అని. ఎవరు ఉన్నారు నెల్లూరు ఇక్కడ? నెలాఖరైతే దడాఖరు అంటే ప్రతి ఇంట్లో తాటాకులతో దడి కట్టుకొని ఉంటారు, కట్టెలు తెచ్చుకొని పండేసుకుంటారు. నెలాఖరు అయిపోయింది, డబ్బులు లేవు, అందుకని ఆ దడి తీసి పెడతారు. ఆ దడి తీసేసి పొయ్యిలో పెట్టేది తాటాకు తీసి. అందుకని ఒక సామెత వచ్చింది నెల్లూరులోనే, ఇది నెలాఖరైతే దడాఖరు. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు సంతోషించగలవా? డబ్బులు లేవు, కూరగాయ మంచి డబ్బులు లేవు, సద్యాన్నం తినాల్సి వస్తుంది, నీళ్లు పోసుకొని కొద్దిగా మజ్జిగ కలుపుకొని ఊరగాయ పెట్టుకొని తినాల్సి వస్తుంది. అప్పుడు సంతోషించగలవా? ఆనందించగలవా? నువ్వు నిజమైనటువంటి ప్రభు బిడ్డవైతే అలాంటి పరిస్థితుల్లో కూడా అన్నం ఉన్నా లేకపోయినా, తిండి ఉన్నా తిండి లేకపోయినా, బిర్యానీ ఆర్ నో బిర్యానీ, ఏమండి పప్పు ఆర్ నో పప్పు, ఏమి లేకపోయినా సరే ప్రభువా పరిస్థితులు ఏ విధంగా విషమించినా, నాకు అన్నీ వ్యతిరేకంగా ఉన్నా నేను ఆయన్ని స్తుతిస్తాను, ఆరాధిస్తాను. అది నిజమైనటువంటి దైవికమైనటువంటి ఆనందం. ఆ ఆనందము దావీదు కలిగి ఉన్నాడు. అందువలనే ఆయనకున్న శ్రమలలో ఆ వచనం తెచ్చే నాకు ఎంతో ఒళ్ళు పులకరిస్తుంది. దానిపైన ఆధారపడి హల్లెలూయా పాడదని పాట రాశాను. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనం. ఐ విల్ బ్లెస్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నిత్యము నిత్యము ఎల్లప్పుడూ సదాకాలము ఆయన కీర్తి నా నోట ఉండును. ఆయన కీర్తి అంటే నా విషయమై ఆయన ఎలాంటి ఘనకార్యాలు చేశాడో, రక్షణ నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో ఏమేమి చేశాడో వాటన్నిటి విషయమై నేను
కృతజ్ఞతగా ఉంటాను. కష్టాల్లో కూడా ఆయన స్తుతించే వారంగా ఉండాలి. అది పర సంబంధమైనటువంటి ఆనందం. ఆ ఆనందం ఎట్లా వస్తుంది? పాపములు ఒప్పుకోవడం ద్వారా వస్తుంది. ఈ సింపుల్ క్యాల్కులేషన్, సింపుల్ ఫార్ములా. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. రక్షణ పొందని వారికి అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడదువు. ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఎంతో గొప్ప కార్యం మన జీవితంలో జరిగిస్తాడు. కేవలం నమ్ము. ఆయన నమ్మదగిన వాడు, రక్షకుడు. నీ కొరకు చనిపోయినాడు, నీ కొరకు పాత పెట్టబడినాడు, నీ కొరకు తిరిగి లేచినాడు, అవరోహణం అయిపోయినాడు, తండ్రి కుడిపాత్రను కూర్చొని మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ యేసే తిరిగి రానై ఉన్నాడు. దట్ ఈస్ ది గ్రేట్ హోప్ దట్ వీ హ్యావ్. అదే ఎంతో గొప్ప నిరీక్షణ. నీలో ఉన్న క్రీస్తు మహిమా నిరీక్షణ. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:27. అందువల్ల మన ఆనందానికి అవధులు ఉండకూడదు. అదే కారణం చేత మనం ఈ లోకస్తులతో ఎంతో వేరైన వారం, ప్రత్యేకింపబడిన వారం. ఈ ఆనందం వారికి లేదే. ఆ ఆనందం దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే మనం రక్షింపబడినాం, ఆయన రక్షణ అనుభూతికి వచ్చినాం, ఆయన మందిరంలోకి చేర్చబడినాం. ఎక్కడో ఉన్నాం మనల్ని, ఎక్కడో పనికిమాలిన పరిస్థితిలో ఉన్న మనల్ని ఆయన ఏరుకొని, ఎన్నుకొని, ప్రేమించి, రక్షించి ఆయన సన్నిధిలోకి తెచ్చినాడు. ఎంత గొప్ప కార్యాలు చేసినాడండి. ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ దేవుడిచ్చిన ఆనందాన్ని కాపాడుకోవాలి. పేతురు ఆనందాన్ని ఒక చక్కగా వివరిస్తాడు ఆయన. 1 పేతురు 1వ అధ్యాయం 8వ వచనం. బ్రదర్ చదువుతాడు వినండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు, ఆయనను కన్నులారా చూడకయ్యే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుతున్నారు. చెప్పనసక్యం కాని మహిమాయుక్తమైన ఆనందం. ఆనందం ఎట్లాంట? చెప్పనసక్యం కానిది, మహిమాయుక్తమైనది, మహిమతో కూడుకునేది, మహిమతో నిండుకొనిన ఆనందం. కష్టాల్లో కూడా స్తుతించి ఆనందించే వారంగా ఉండాలి. నా భార్య 1989వ సంవత్సరం ఏప్రిల్ 18న ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయింది. దేవుడు మమ్మల్ని సంరక్షించినాడు, కాపాడినాడు. నా కృప నీకు చాలని చెప్పినాడు. ఆ వాగ్దానం పైన ఆధారపడి నేను 5 మంది పిల్లలం ఇంట్లో ఫ్రెండ్స్ అయిపోయినాం. మేమంతా స్నేహితులం అయిపోయినాం. మా అమ్మ లేదని వాళ్ళు, నా భార్య లేదని వాపోలే. లోపల మాత్రం హృదయంలో బాధ ఉంటుంది. పార్టింగ్ ఈజ్ పెయిన్ఫుల్. వేరిపోవడం అనేది ఎంతో భయంకరమైన దుఃఖం ఉంటుంది. కానీ మేము వ్యక్తం చేసేవాళ్ళం కాదు. అందరితో కలిసి, ఇంట్లో ఫ్యామిలీతో కలిసి పాటలు పాడేవాళ్ళం. ఆ దినాల్లో కూడా ఎంతో గట్టిగా పాడేవాడిని. హార్మోనియం ఎప్పుడు నా పడక పక్కన ఉంటుంది. మార్నింగ్ 4:30కు లేచి పాటలు పాడుతుంటాడు. ముస్లిం వాళ్ళు నమాజ్గా చదువుతారు కదా మార్నింగ్ లేచి. అదే మరి 4:30కు లేచి హార్మోనియం పెట్టుకొని గట్టిగా ఫుల్ థ్రోట్ ఓపెన్ ఎయిర్లో పాడినట్లు పాడతాను. అది ఎప్పుడో పాడేవాడిని. నా భార్య చనిపోయిన తర్వాత కూడా నేను అట్లే పాడుతా ఉన్నాను. ఎంతో ఆనందం. దేవుడిచ్చిన ఆనందాన్ని మృత్యువు కానీ, అనారోగ్య పరిస్థితి కానీ, ఎంతో ఆర్థిక ఇబ్బందులు కానీ ఏదైనా ఆపలేదు. ఎందుకంటే పర సంబంధమైన ఆనందం వీటిపైన ఆధారపడి లేదు. ఆ ఆనందం మనకి ఇచ్చేందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సులువు పైన తన ప్రాణాలనే అర్పించినాడు. ప్రాణాలను అర్పించి ఆయన రక్తం ద్వారా మనం కడిగి శుద్ధీకరించి ఆ మహిమాయుక్తమైనటువంటి ఆనందం, చెప్పని అసఖ్యం కాని ఆనందాన్ని మన హృదయంలో నింపినాడంట. ఆ ఆనందాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఆనందాన్ని కాపాడుకోవాలి. ఆనందం ఉంటేనే మనకు దేవుని శక్తి ఉంటుందని నెహెమయా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. ది జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. చదవండి, నేను చదువుతా వినండి. నెహెమయా 8:10. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, కొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాన్ని పానం చేయుడి. ఇది 8:10. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందుదురు. ఏంది రాంగ్ రిఫరెన్సా? అదంతా లాస్ట్ లైన్ చదువు చాలు. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందెదరు. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందెదరు
అంటే దానికి అర్థం ఏంటి? ఇంకొక రకంగా చూడాలంటే యెహోవా యందు ఆనందించలేని ఎడల అప్పుడు ఏమవుతుంది? శక్తిహీనులగుదురు, బలం ఉండదు. ఎందుకు? పనికిరాని వాళ్ళ తోటకార కాడ మాదిరి కింద పడిపోతాం. ఉదయం ఏమో తోటకార కాడ భలే ఉంటుంది, సాయంకాలం అయ్యేటప్పటికి వంగిపోయి ఏమీ లేదు నాలో అన్నట్టు ఉంటుంది. ఆ మాదిరి అయిపోతారు ఎంతోమంది విశ్వాసం. నిజమైనటువంటి ఆనందం లేనివారు సంఘస్థులు కూడా ఎక్కడ రోడ్లు కనబడితే ప్రైజులాడుతారంటే ప్రైజులాడు అంటారు. ఏదో లోకంలో సమస్తాన్ని కోల్పోయినట్లుగా ప్రవర్తిస్తారు. దేవుని ఆనందం నీలో ఉంటే అది ఎలాంటి ఆనందం? చెప్పనశక్యం కాదు, చెప్పలేము, వివరించలేము, వర్ణించలేము. అది దేవుని యొక్క దైవ సంబంధమైన పర సంబంధమైనటువంటి ఆనందం, మహిమాయుక్తమైన ఆనందం, అంటే మహిమతో నిండుకొనిన ఆనందం. ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేసినాడండి. అలాంటి ఆనందాన్ని ఇస్తే మన బుద్ధిహీనత వల్ల ఆనందాన్ని ఎన్నోసార్లు కోల్పోయే వారముగా ఉంటాము. ఆనందాన్ని దొంగలించే దొంగల సంగతి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్పినాడు. ప్రతి అధ్యాయంలో ఒక దొంగ సంగతి చెప్పాడు ఆయన. మనకు అర్థం సరిగ్గా చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఆ 4 అధ్యాయాలు ఇంటికి పోయి చదవండి. ప్రతి అధ్యాయంలో ఒక దొంగ సంగతి ఉంది. ఆ దొంగ విషయం జాగ్రత్తగా ఉండాల. మొదటి దొంగ పరిస్థితులు. మనకు కలిగే పరిస్థితులే మన ఆనందాన్ని దొంగలించే దొంగ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ఉన్నాడు. బ్రదర్ చదువుతాను వినండి. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమొకటికే సమకూడినని మీరు తెలుసుకొని కూర్చున్నాను. రీసౌండ్ ఇస్తాం, దగ్గర దూరం పెట్టుకుంటాను. ఎలాగనగా నా బంధకంలో క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతర్యమైన సైన్యంలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమైంది. ఏంటి? 12వ వచనం చదవండి. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమొకటికే సమకూడినని మీరు తెలుసుకొని కోరుచున్నాను. అంతే. నాకు సంభవించినవి అంటే ఏంటి? నాకు సంభవించిన అంటే ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు. ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు, ఆ పరిస్థితులు దేనికి దోహదమైనయంట? సువార్త మరి ఎక్కువగా ప్రబలమవుటకే దోహదకారమైనవి. ఎందుకంటే ఆ పరిస్థితుల్ని ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఆ పరిస్థితులు చూసి పారిపోలే. ఊపిరిటే ఉప్పొమ్ముకుని బతకొచ్చురా, ఎందుకు ఈ తిప్పలు అని వదిలిపోలే. శ్రమలు వచ్చినా, తన ప్రాణమే సంకటంలో ఉన్నా యేసు ప్రభువును వదలలే. ఆ పరిస్థితుల ద్వారా ఈయన విశ్వాసము, ఈయన శక్తి ఇంకా ఎక్కువగా బలపరచబడింది. అది సువార్త సేవకు మరి ఇంకా దోహదకారైంది. ఇప్పుడు 14వ వచనం చదవండి. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారై నిర్భయంగా దేవుని వాక్యం బోధించుటకు. ఏందో సరిగా వినపడడం లేదు మైక్లో. నువ్వు చదవమా, మైక్ లేకుండా. నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు విశేషముగా ధైర్యం తెచ్చుకున్నారు. ఆయనకేమో పరిస్థితులు విపరీతంగా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఆయన నిలకడగా నిలబడినందువలన, దృఢముగా నిలబడినందువలన, యేసు ప్రభువును వదలనందువలన ఆయనతో కూడా ఉన్న శిష్యులు, ఆయనతో కూడా ఉన్న సహోదరులకి ఇంకా శక్తి వచ్చిందంట. ఇంకా శక్తి వచ్చి ఇంకా ఎంతో ధైర్యంగా సువార్తను ప్రకటించిన వారుగా ఉన్నారు. పరిస్థితులు మనం వాటి విషయమై కృంగిపోయి నశించిపోయి అటు ఇటు పరిగెత్తి దుఃఖముతో ఉంటే ఆ పరిస్థితులే మన ఆనందాన్ని దొంగలించే దొంగలు. పరిస్థితుల ప్రాబల్యానికి లోను కాకూడదు. పరిస్థితుల ప్రాబల్యానికి లోను కాకూడదు. ఆఫన్ మనం ఒక మాట వింటుంటాం, ఐఎమ్ ఏ విక్టిమ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ అని. ఐఎమ్ ఏ విక్టిమ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ అంటే పరిస్థితులకు లోనైపోయి కష్టపడుతున్నా అంటాను. నేను అంటాను, వీఆర్ విక్టర్స్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్. యు ఆర్ విక్టర్స్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ అంటే సర్కమ్స్టెన్సెస్లో కూడా మనం విజయం. ఎందుకంటే ఆ పరిస్థితులను ఎదుర్కొనే శక్తి, సామర్థ్యం దేవుడిచ్చాడు. ఆ పరిస్థితుల్లో కూడా నేను సంతోషించి ఆనందిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఈ 4 అధ్యాయాలు కూడా జాయ్ జాయ్, ఆనందం సంతోషం, ఆనందం సంతోషం అని పలుమారు వస్తుంది. అది ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్టు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. సో ఆనందాన్ని దొంగలించడానికి అవకాశం లేదు. పౌలు ఎంతో శ్రమగా నిలబడ్డాడు, పరిస్థితులను ఎదుర్కొన్నాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు, కొరడా దెబ్బలు తిన్నాడు,
జైల్లో వేయబడినాడు, ఒకసారి అది కొట్టి చచ్చిపోయాడని ఈడ్చి పడేసినాడు. ఎంతో భయంకరమైన శ్రమలు అనుభవించాడు. ఆ అకౌంట్ ఉంటుంది 2 కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయంలో. అన్ని శ్రమలు అనుభవించిన పరిస్థితులను ఎదుర్కొన్నవాడుగా ఉన్నాడు. పరిస్థితులను చూసి పారిపోలే, ఇంకా దృఢముగా ఉన్నాడు. అందువల్ల ఆయనతో ఉన్న అనుచరులు ఇంకా ధైర్యంగా సువార్తను ప్రకటించినారు. మొదటి దొంగ ఎవరు? పరిస్థితుల విషయమై జాగ్రత్తగా ఉండాలి. రెండవది 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నాడలా మీరు ఏక మనస్కులగినట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచు నా సంతోషమును సంపూర్ణం చేయడి. కక్ష చేతనైనను ఉదాస్యం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఒకరికంటే ఒక యోగ్యుడని ఎంచి, అది ఎంతో కష్టం. నాకంటే ఆయన యోగ్యుడని చెప్పడానికి నాకు ఎంతో కష్టమైంది. అది మానవ స్వభావం. అన్నిటికంటే నేను మిన్నా అనుకుంటాం. అందరికంటే నేనే మిన్నా, అందరికంటే నేనే ఇది చేయగలను అది చేయగలను అని అనుకుంటాం. కానీ నిజమైన దైవిక స్వభావం ఏంటంటే ఐ ఎస్టీమ్ అదర్స్ బెటర్ దాన్ మై సెల్ఫ్. నాకంటే ఆయనే ఘనమైన వాడు, ఆయనే నాకంటే బాగా జీవించగలిగిన వాడు, ఆయనే నాకంటే బాగా చెప్పగలిగిన వాడు, నాకంటే బాగా పాడగలిగిన వాడు, నాకంటే బాగా అది ఇది చేయగలిగిన వాడు. ఎస్టీమ్ అదర్స్ బెటర్ దాన్ యువర్ సెల్ఫ్. 3వ వచనం బాగా గమనించండి. అనేక సార్లు మనం ఇతరులని ఎంత లెక్కే చేయం. అంటే నేను ఆయన సెకండ్, నన్ను కాలు ఎగరేస్తూ ఉంటాను. అది ఎంతో ఆత్మీయ సంబంధమైనటువంటి దృక్పథం కాదు. ఒకసారి సైంటిస్టులు అందరూ ఢిల్లీలో చేరినారంట. ప్రపంచం అంతా ఉన్న సైంటిస్టులు అంతా వచ్చారు కాన్ఫరెన్స్కి. ఒక హోటల్ రూమ్లో వాళ్ళందరినీ పెట్టారు. ఒక్కొక్క రూమ్లో ఇద్దరు సైంటిస్ట్ని, ఒక రూమ్లో ఒక ఆంధ్ర సైంటిస్ట్ని, ఒక చైనీస్ సైంటిస్ట్ని పెట్టారంట. చైనీస్ సైంటిస్ట్ ఏమో సూటెడ్ అండ్ బూటెడ్ అండ్ టై అంతా స్మార్ట్కున్నాడు. మనోడేమో స్లాక్ వేసుకొని ప్యాంట్ వేసుకొని చెప్పులు వేసుకుంటున్నాడు. చెప్పులు బూట్లు కూడా కాదు. సో ఈ చైనీస్ సైంటిస్ట్ అనుకున్నాడంట, వీడికేం తెలీదు, ఏంది వీడు ఇట్లున్నాడు ఈ అవతారం, వీడికేం తెలియదు అనుకున్నాడు. అనుకొని ఆయన ఎగతాళి చేయడం మొదలుపెట్టినాడు. బ్రేక్ఫాస్ట్ టైం వచ్చింది, ఏదేదో సర్వ్ చేసినారు. ఫిష్ వచ్చింది. ఫిష్ కాదు, సూప్ అంటారు కదా, సూప్ ఉంటుంది, టమాటో సూపు, అది సూప్, ఈ సూప్. ఆ సూప్ వస్తానే ఈ చైనీస్ వాడు అన్నంట సూపీ అన్నట్టు ఎగతాళి చేస్తున్నాడు. ఆయనకి తెలియదండి. ఆంధ్రవాడు, వాడు ఎంతో పెద్ద ఫేమస్ సైంటిస్ట్ ఆంధ్రవాడు. సూపీ అంటే వాడు ఏం మాట్లాడు, నిండుకుండా తొనకదు అంటారు కదా, నిండుకుండా తొనకదు, ఏం తొనకదా, గమ్మున ఉన్నాడు. అన్నాడు అంతే. సూప్ తాగినాడు. కాసేపు అయిన తర్వాత ఫిష్ వచ్చిందంట. ఫ్రైడ్ ఫిష్ వచ్చేటప్పటికి ఫిషీ అన్నాడంట. మళ్ళా ఎగతాళి చేసినాడు. వాడు అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత లంచ్ టైంలో ఏదో బ్రేక్ ఉంది. 4 గంటలకి ఈయన వాక్యం చెప్పాలా, ఈయన టీచింగ్ ఉంది, సైంటిఫిక్ లెక్చర్ ఇవ్వాలి. ఈయన ఎవరు? ఈ ఆంధ్ర ఆయన ఏమది చెప్పతో స్లాక్తో ప్యాంటుతో పోయినాడు స్టేజ్ మీదకి. పోయి విత్ ఇంపెకబుల్ ఇంగ్లీష్, పర్ఫెక్ట్ ఇంగ్లీష్, పర్ఫెక్ట్ డిక్షన్తో ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ హాల్లో ప్రపంచం నిండా వచ్చిన సైంటిస్టులు పిన్ డ్రాప్ సైలెంట్తో ఆయన మాటలంతా వింటుంటే ఈ చైనీస్ తల ఉంచుకున్నాడంట. ఒరే నేనేమో వీడెందుకు పనికిరాను అనుకుంటే వీడేం ఇంత చెప్తున్నాడే, బొమ్మలు గీసి ఐ చూపించి ఇది చూపించి ఎంతో ఎక్స్ప్లెయిన్ చేసినాడంట. ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టి అప్లాజ్ చేసినాడంట. మీటింగ్ అయితే ఈవినింగ్ డిన్నర్ మళ్ళా చైనీస్ సైంటిస్ట్ ఆంధ్రలో కూర్చొని ఎదురుగా కూర్చుంటానే వాళ్ళు అన్నం వడ్డిస్తూ ఉన్నారు. వడ్డిస్తూ ఉంటే ఆంధ్రవాడు అన్నట హౌ వాజ్ స్పీచీ అన్నట. స్పీచ్ కదా ఇచ్చింది, హౌ వాజ్ స్పీచీ అన్నట్టు. అంటే వాడికి ఎంతో అవమానం అయిపోయిందంట. సో యూ డోంట్ అండర్ ఎస్టిమేట్ పీపుల్. మనం ఎన్నిసార్లు అండర్ ఎస్టిమేట్ చేస్తాం, అరే వీడికేం తెలుసులే అని. అది దైవ సంబంధమైన దృక్పథం కాదు. ఎస్టీమ్ అదర్స్ బెటర్ దాన్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే అది జరగదో అప్పుడే కలతలు వస్తాయి, అప్పుడే విమతలు వస్తాయి, అప్పుడే డివిజన్స్ వస్తాయి. నువ్వు కొంతమంది నేర్పరుచుకుంటావు, ఆయన ఇంకో కొంతమంది నేర్చుకుంటావు, డిస్కు ప్రారంభం ఉంటుంది. సో ఎస్టీమ్ అదర్స్ బెటర్ దాన్ యువర్ సెల్ఫ్ అది ఒక సూత్రం. విశ్వాసంలో, సహవాసంలో అది పాటించవలసినటువంటి దైవిక సిద్ధాంతం. దేవుడు మనకు సహాయం చేయను గాక. అంటే రెండవ దొంగ ఎవరు? మన చుట్టూ ఉన్న ప్రజలే.
మన చుట్టూ ఉన్న విశ్వాసులే, అంటే ప్రతి విశ్వాసుని డౌట్ చేయకూడదు. నా దొంగతనం చేస్తావా నా విశ్వాసాన్ని, నా ఆనందాన్ని కాదు. వాళ్ళ విషయమై దైవికమైన దృక్పథం కలిగి ఉండాలి, వాళ్ళని ప్రేమించే విధంగా ఉండాలి, వాళ్ళ విషయం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దైవికమైన దృక్పథంలో నాకంటే నువ్వే బెటరమ్మా, నాకంటే నువ్వే బెటరాయా అనే పరిస్థితిలో ఉంటే ఆ దొంగ మన ఆనందాన్ని దొంగలించలేడు. మూడవది, మనకు ఉన్న వస్తువులు, మనకున్న ఆస్తిపాస్తులు కూడా మన ఆనందాన్ని దొంగిలించే పరిస్థితికి వస్తాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు అపోస్తలుడైన పౌలు యొక్క సాక్ష్యం. ఏవేవి నాకు లాభకరంలో ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేనే నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. ఆయనకున్నటువంటి ఆస్తి పాస్తులపైన ఆధారపడలే, సమస్తం పెంటగా ఎంచాడంట. ఎంతో ధనవంతుడు, ఎంతో డబ్బులున్నవాడు, ఎన్నో ఆస్తి పాస్తులు కలిగిన వాడు, అన్నిటినీ తృణీకరించాడు. భక్సింగ్ గారు కూడా అదే చేసినాడు. అందువల్ల దేవుడు అంతగా ఆయన వాడుకున్నాడు. ఈ నిజమైనటువంటి దేవుని సేవకుడు కానీ, దేవుని బిడ్డ కానీ, విశ్వాసి కానీ ఇహ సంబంధమైన విషయాలపైన అంతగా నిమగ్నమై ఉండరు, అంతగా దాంట్లో మునిగిపోరు. ఏదో అవసరమైనంత వరకు మనకు అవసరమే, ఉద్యోగం చేయాలి, డబ్బు సంపాదించుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, భార్యను చూసుకోవాలి, కుటుంబాన్ని భద్రపరచుకోవాలి, అవన్నీ అవసరమే. అంతకంటే అధిగమించి ఇంకా ఏమైనా చేస్తే అది ఎంతో పొరపాటు. ఒక ఆయన అన్నాడు కదా, అరే వాడికి గీతం కంటే గీతం ఎక్కువ రా అనంట, జీతం కంటే గీతం ఎక్కువ అన్నాడంట. అర్థమైంది భాష. మా ఊరు అంటుంటారు, వాడికి జీతం కంటే గీతం ఎక్కువ రా అని. గీతం అంటే ఏంది? అదే ఇట్లా అంటున్నాను. లంచం అంటారా, బ్రైబ్ అంటారా, పారితోషికం అంటారా? ఒక ఆయన కర్నూలులో ఉండేవాడు, సబ్ ఇన్స్పెక్టరు. మందిరానికి వచ్చి సూచిస్తాడు, ప్రభువా ఎంత గొప్ప దేవుడు వయా, నాకు సైకిల్ లేక కష్టపడుతుంటే సైకిల్ తెచ్చినావు నాకు. ఆ తర్వాత విచారిస్తే ఏంటంటే సైకిల్ ఒక కేసు విషయంలో ఆయన గిఫ్ట్కి ఇచ్చాడు. గిఫ్ట్ అంటే ఏంది? పారితోషికం. అది ఇచ్చి ఆయన మందిరంలో ఎంత మోకాలు మొగ్గుతాడు అన్నమాట, ఇంత ఉంది, ఇంత బాగా నిలబడి అబ్బా ఏమి ప్రార్థన ఆరాధన చేస్తాడంటే. సో మనం ఎంతోమంది జీతం కంటే గీతం ఉంటే తప్పది. బీ కేర్ఫుల్. లవ్ ఆఫ్ మనీ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. 1 Timothy 6:10. మన ఆస్తులపైన, మన చరాస్తి అంటారు కదా, వీటన్నిటిపైన ఆశ అనేది పెట్టుకుంటే, దానికోసం ప్రాకులాడితే ఇప్పుడు ఇంత ఉంది ఇంకా కావాలి, 1 లక్ష ఉంది అది 2 లక్షలకి ఎంత బాగుంటుంది, 1 కోటి ఉంది 2 కోట్లు అయితే ఎంత బాగుంటుందని దానికోసం ఎంతో ప్రాకులాడే వాళ్ళు ఉన్నారు విశ్వాసుల్లో కూడా. దాని విషయం ఎంతో జాగ్రత్త పడాలి. ప్రభువుకి ఇవ్వాల్సింది ఇచ్చి మిగిలిన దాంట్లో తృప్తిపడి జీవించాలి. చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఆల్రెడీ 3 సార్లు చదివినాం. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ఏమైంది? బైబిల్ ఉందా? బైబిల్ ప్లీజ్. మరలా ఒకసారి చదవండి, స్పష్టంగా ఒకరు చదవండి. ధనాపేక్ష లేని వారై, ధనాపేక్ష లేని వారై మీకు ఉన్నవాడితోనే తృప్తిపడుడి. ఉన్నవాడితోనే తృప్తి పడండి. అది మనం చేయలేము, ఉన్నవాడితో తృప్తి పడలేము. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. నీకేమి లేకపోయినా దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు. నా విషయంలో కూడా చేశాడు. ఫస్ట్ టైం నాకు అమెరికా ఇన్విటేషన్ వచ్చింది 2004లో. పోతే ఒక ఏజెంట్ దగ్గరికి పోయినాను. మా పిల్లలకి టికెట్లు బుక్ చేసేవాడు ఉంటాడు ఒక ఏజెంట్. ఆ దగ్గర పోయి నా పాస్పోర్ట్ ఇచ్చి, నాకు అమెరికా నుంచి ఇన్విటేషన్ వచ్చింది, నేను పోవాలా, సహాయం చేయి, అమెరికన్ ఎంబసీలో ఇంటర్వ్యూ చేయమని. చేస్తే వాడు ఒక ప్రశ్న వేసినాడు, నీకు ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నాయి అన్నాడు. నాకు ఏమీ లేదు, ఆస్తి లేదు, పాస్తి లేదన్నా. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందంటే నా దగ్గర ఏమీ లేదన్నా, ఏదో 200-300 ఉంటాయి. అట్లయితే పాస్పోర్ట్ ఇచ్చేసినాడు నాకు. అట్లయితే నువ్వు అమెరికాకు పోలేవా, నువ్వు వెళ్ళిపో, నేనేమి నీకు చెప్పలేను, నీకేం చేయలేను అన్నాడు. సరే నాకు ఒక డేట్ ఫిక్స్ అయ్యి నేనే చేసుకుంటానులే అని చెప్పాను. 10th ఆగస్టు ఆ సంవత్సరం ఇంటర్వ్యూ ఫిక్స్ చేసినాడు. నాకేమీ లేదు, కానీ దేవుడి పైన ఆధారపడినా. నేను ప్రభువుకు చెప్పుకున్న, ప్రభా నీవు నాతో ఉన్నావు, నీవు నాలో ఉన్నావు, నీ వాక్యం నాలో ఉంది, అంతకు మించి నాకేమీ కానీ లేదు.
నీవే సహాయం చేయి. నీ చిత్తములో నేను అమెరికాకు పోవాల్సి ఉంటే, నీ చిత్తములో అక్కడ ఉన్న ప్రజలకు దేవుని వాక్యం చెప్పాల్సి ఉంటే వీసా ఇయ్యి. లేకపోతే నేను కదలకుండా ఇక్కడే ఉంటాను, నాకేం ఇబ్బందులు ఏం లే. సో దెర్ వాజ్ నో టెన్షన్ ఫర్ మీ. ఆ టైం వచ్చింది, పోయినాను నేను. ఎందుకు చెప్తున్నానంటే నాకు ఉన్న వాడితోనే నేను తృప్తి పడినాను. వేరే వాళ్ళకి ఎంతో ఉంటే అరే వాళ్ళకి అంత ఉందే నాకు లేదే, కమాండ్ లెటర్స్ డూ సంగతి నేను ఎప్పుడే కానీ చేయలే. నాకున్న దాంతో తృప్తి పడి అదే మా పిల్లలకు కూడా నేర్పాను. అందుకని దేవుడు వాళ్ళని ఎంతగానో ఆశీర్వదించినాడు. అమెరికన్ ఎంబసీకి పోయినానండి, అందరు కూర్చోన్నారు, ఒక్కొక్కరు పిలుస్తూ ఉన్నాడు. ఆడ 5 కౌంటర్లు ఉన్నాయి, ఒక్కొక్క కౌంటర్కి ఒక్కొక్కరు 5 లైన్లు ఇక్కడ ఉన్నాయి. నా ముందు ఒకడు పోయినాడు, పోతానే పాస్పోర్ట్ చూసి నో నో గో నెక్స్ట్ వన్ అన్నాడు. అంటే వాడు నెగిటివ్ మూడ్లో ఉన్నాడు, యంగ్ మ్యాన్, ఒక అమెరికన్ ఫెలో. ఒరే వాడికి నెగిటివ్ అయిపోయింది, ఇప్పుడు నేను పోతే ఏమవుతుందో అనుకొని, కానీ నిరాశపడలే. నేను పోయి ఐ గేవ్ మై ఫైల్, ఐ గేవ్ మై పాస్పోర్ట్ అంతా ఇస్తే అంతా చూసినాడు. ఓ యూఆర్ ఎ పాస్టర్, యూఆర్ ఎ క్రిస్టియన్ పాస్టర్ అన్నాడు ఆయన. ఆర్ యూ క్రిస్టియన్ పాస్టర్? ఎందుకంటే ముస్లిం మౌలీస్ కూడా ముస్లిం పాస్టర్ అంటారు వాళ్ళు. క్రిస్టియన్ పాస్టర్ అంటే ఎస్ అని చెప్పాను. అంటానే నౌ టెల్ మీ హూ రోట్ విచ్ ఈస్ ది ఫస్ట్ బుక్ రిటర్న్ అమాంగ్ ది 4 గాస్పుల్స్ అన్నాడు. ఈ 4 గాస్పుల్స్ ఉన్నాయి కదా, మత్తయి, మార్క్, లూకా, జాన్. వీటిల్లో మొదటి గాస్పుల్ ఎప్పుడు రాసినారు, మొదట ఏది రాసినాడు వీటిల్లో అంటే మార్క్స్ గాస్పుల్ అన్నా. ఓ ఎస్ గుడ్. వాడి కంప్యూటర్లో వాడికి ఆన్సర్లు అన్నీ వస్తుంటాయి. మార్క్స్ గాస్పుల్, ఎస్ గుడ్. డూ యూ రీడ్ యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్స్ అన్నాడు. నువ్వు అపోస్తుల కార్యం చదువుతావా అన్నాడు. నేనన్నా బైబిల్ అంతా చదువుతానన్నా. ఓ దట్ గుడ్. నౌ టెల్ మీ హూ రోట్ యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్స్? అపోస్తుల కార్యములు ఎవరు రాసినారు అని చెప్పినాడు. అంటాను ఇంక నేను ప్రసంగం చేయడం మొదలుపెట్టినా. ఏమనంటే సెంట్ లూక్ రోట్ 2 letters to one Theophilus. ఫస్ట్ లెటర్ వాజ్ లూక్స్ గాస్పుల్, సెకండ్ లెటర్ వాజ్ యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్స్ అని ఇంకా చెప్పొద్దులే. నో దట్ ఇస్ ఎనఫ్ అన్నాడు. నేను అప్పుడే అనుకున్నాను, నాకు వచ్చేసిందండి. ఆ తర్వాత యాజ్ ఎ పాస్టర్ వాట్ ఈజ్ యువర్ శాలరీ అన్నాడు. I don't draw any salary in our church. We don't have any system like that. I live by faith. Even now I don't take any salary from our Delhi assembly. By faith I live. God provides everything that I needed because I live for Him. ఆయన కొరకు జీవిస్తాను కనుక నా అవసరం దేవుడే తీరుస్తున్నాడు. నాకు ఐ హ్యావ్ నో శాలరీ అన్నాడు. ఓ దెన్ హౌ డు యూ లివ్ అన్నాడు. ఐ సెడ్ ఐ లివ్ బై ఫెయిత్. నేను విశ్వాసంతో జీవిస్తాను. నాకు ఏది కావాలనో ఏది అవసరమో ఆయనకు ఎరుగును కనుక ఆయన నాకు ఇస్తున్నాడు, ఇంతవరకు నేను అట్నే బతికినా అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడంట, మరి ఐ విష్ ఐఎమ్ ఇన్ దట్ పొజిషన్ అన్నాడు. ఒరే నేను నీ పరిస్థితిలో ఉంటే నాకు ఎంతో బాగుంటుంది కదా అన్నాడు. నేను ఐ జస్ట్ స్మైల్. ఆ తర్వాత వెంటనే యు ఆర్ గెటింగ్ వీసా అన్నాడు. వీసా వచ్చింది. ఆస్తి లేదు, పాస్తి లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఏం లేదు. ఇది ఆశ్చర్యం అందరికీ. అమెరికా వాళ్ళకి నేను చెప్పిన ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకు కూడా ఆశ్చర్యమైంది. వాళ్ళు నన్ను పిలిచినారు, కానీ వీసా వచ్చిందని చెప్తే వాళ్ళు నమ్మరా. అరే వచ్చిందని వీసా వచ్చిందని, ఎస్ వచ్చిందని చెప్పి. సో దట్ ఇస్ హౌ గాడ్ కెన్ డూ వెన్ యు ఆర్ కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్. నీకేదైతే కలిగి ఉన్నదో దానితో తృప్తిపడి జీవిస్తే దేవుని నామం మహిమార్థమై ఆయన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, ఊహకు అందని కార్యాలు చేస్తాడు. అది ఒక పెద్ద టెస్టిమనీ. ఆ అమెరికాకి వెళ్ళి ఐ గేవ్ దిస్ టెస్టిమనీ హౌ వండర్ఫుల్లీ గాడ్ లెడ్ మీ టు హియర్. సో ఆస్తి పాస్తుల విషయమై జాగ్రత్తగా లేకుండా వాటి విషయమై ఎంతో శ్రమపడి ఇంకా సంపాదించాలంటే ఆ యొక్క కాంక్షే నీ ఆనందాన్ని దొంగలించే దొంగ అవుతుంది. నీకున్న వస్తువులే, నీకున్న ఆస్తిపాస్తులే, నీకున్న బ్యాంక్ బ్యాలెన్సే, నీకున్న ఎడ్యుకేషనే, నీకున్న జాబే దొంగ గుర్తుంటుంది. నీ ఆనందం పోతుంది. వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. వీ షుడ్ హ్యావ్ స్పిరిచువల్ మైండ్. బైబిల్ స్టడీ మాదిరి చేస్తే ఇంకా ఎంతో చూడొచ్చు. స్పిరిచువల్ మైండ్ యూ షుడ్ హ్యావ్. ఆత్మీయ దృక్పథం, ఆత్మీయ మనస్సు, ఆత్మీయ హృదయం కలిగిన వారంగా ఉండాలి. 4వది ఆఖరి దొంగ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అమ్మ కూర్చోండి, అక్కడే కూర్చోండి. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. దేని విషయంలోనూ చింతపడకుడి. చింత అనేది 4వ దొంగ. ఈ ముగ్గురు పరిస్థితుల్లో 3 పరిస్థితులు ఏంటి? పరిస్థితులు, ప్రజలు, మన చుట్టూ ఉన్నవారు. 3వది ఆస్తిపాస్తులు, మనకున్న వస్తువులు, చూడనివి, చూచేవి, చూడనివి. కీర్తి, ప్రశంస, ఇవన్నీ కూడా చూడనివి. ఇవన్నిటి విషయంగా మనం నిమగ్నమైతే
అది ఎక్కడికి వస్తుందంటే చింత అనే పరిస్థితికి వస్తుంది. ఆ చింత అనేది కనుక వచ్చిందంటే ఆనందం మటుమాయం అయిపోతుంది. ఎప్పుడు కూర్చొని చింతిస్తూనే ఉంటాం. మన బాధలే వేరే వాళ్ళకి చెప్తుంటాం. మన బాధలు ఇతరులకు చెప్పి వాళ్ళని కూడా నిరాశపరుస్తుంటాం. మనం ఎందుకు పనికిరాని వారంగా అవుతాం. అందుకనే సాతాను ఎప్పుడైతే మనం రక్షింపబడకుండా ముందు చూస్తాడు, రక్షింపబడిన తర్వాత ఆయన మొదటి కారణం ఏంటంటే మనకున్నటువంటి ఆనందాన్ని దొంగలించే పరిస్థితిని కలగజేస్తాడు. దొంగ, బివేర్ ఆఫ్ జాయ్ రాబర్స్ అంటాను, గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ తెలుసుకొని రాసుకోండి. బివేర్ ఆఫ్ జాయ్ రాబర్స్. జాయ్ రాబర్స్ ఎవరు? ఫస్ట్ సర్కమ్స్టెన్సెస్, సెకండ్ వన్ పీపుల్ అరౌండ్ యూ, థర్డ్ వన్ ది థింగ్స్ దట్ యు హ్యావ్ సీన్ అండ్ అన్సీన్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ వరీ, చింత. ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ హియర్ దెన్ యూ ఎండ్ అప్ ఇన్ చింత. ఇవి ఆనందాన్ని దొంగలించే దొంగలు. సో దేవుని యొక్క మందిరము ఏ భూమి పైన కట్టబడుతుంది? దేవుని యొక్క ఆనందం, ఏ ఆనందం అయితే దేవుడు ఇచ్చినాడో ఆనందం అనే భూమిపైనే దేవుడు తన మందిరాన్ని కడతాడు. ఈ 7 విషయాలు చూసినాము. జ్ఞాపకం ఉన్నవాళ్ళు ఇంకా జ్ఞాపకం చేసుకోండి, రాసుకున్న వాళ్ళు మరలా ఒకసారి చూసుకోండి. దేవుని మందిరం ఎట్లా కట్టబడుతుంది అనేది దేవుని యొక్క వాక్యంలో క్షుణ్ణంగా ఈ ఒక్క వచనం 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దామండి. షాల్ వి ప్రే? సాధ్యమైనంత వరకు మోకాలండి. Our loving Heavenly Father, we thank Thee for the word ministered unto us. Water the word, bring forth fruit. Thank Thee for all those who could come. Pray for those who could not join us. For Lord, give them their portion of blessing. Many have come in the morning and they would have gone back to their respective places. We strongly believe Thou hast taken care of them and helped them to reach their destinations. Lord, watch over us, prepare us for the 7 o'clock meeting. Remove every tiresomeness. Help us to be alert in Thy presence. Committing ourselves into the loving hand, pray with thanksgiving in Jesus' precious name. ఆమేన్. Amen.